ప్రపంచంలో చీమను మించిన కష్టజీవి మరేది లేదంటారు. అతి చిన్నదైనటువంటి చీమ ఒక రవ్వంతున్నటువంటి పంచదార నుండి బొంబాయిరవ్వ దగ్గర నుంచి ఏదైనా సరే జాగ్రత్తగా ఒక్క చీమ బారులు తీరి మోసుకుపోయి భవిష్యత్తులో తమ అవసరాల కోసం స్టోర్ రూమ్‌లే పెట్టేసుకుంటాయి. భూముల్లో తవ్వేసుకొని. అది కాస్త నీళ్లతో కొట్టుకుపోయిందంటే మళ్ళీ మొదటి నుంచి చేస్తాయి తప్పించి ఫీల్ అవ్వవు. అట్లాంటి శ్రమజీవులైనటువంటి చీమలకు సంబంధించి మరొక సంచలన విషయం బయటపడింది. శిశు దశలో ఉన్న చీమలు వీటిని ప్యూపా అంటారట. ఏదైనా ఆరోగ్య సమస్యతో మరణావస్థలో ఉన్నప్పుడు తమని చంపమని కిల్ మీ అని పెద్ద చీమలకి సంకేతం పంపుతాయట. తద్వారా చీమల పొట్ట ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతాయంటూ శాస్త్రవేత్తలు గుర్తించారు. చీమలు ఆహారం కోసం పొట్ట బయటకు వచ్చి మళ్ళీ లోనకు వెళ్లే క్రమంలో వాటితో పాటు అనేకమైన సూక్ష్మ క్రిములు పొట్టలోకి ప్రవేశిస్తుంటాయి. వీటి బారిన పడి ఏదైనా పెద్ద చీమ తీవ్ర అనారోగ్యం పాలై ఇక జీవించే అవకాశం లేదనుకున్నప్పుడు పొట్ట బయటకు వచ్చి ప్రాణాలు వదులుతుంది. తద్వారా ఇతర చీమలకు ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్త తీసుకుంది. కానీ పెరిగే దశలోనే ఉన్న శిశు చీమలు ఆహారం సేకరించే సామర్థ్యం వచ్చే వరకు పొట్టలోనే ఉంటాయి. అవి ఎన్నడైనా ఇన్ఫెక్షన్కు గురై చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు తమ శరీరం నుంచి ఒక ఘాటైన వాసన వెదజల్లుతాయట. ఆస్ట్రియా శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఈ ఘాటైన వాసన ఒక సంకేతమని, అది రాగానే పొట్టలోని పెద్ద చీమలు అనారోగ్యం పాలైన శిశు చీమ ఉన్న గూడుని తెంపేసి దాని శరీరంలోకి విషాన్ని పంపుతాయట. ఈ విషయంతో శిశు చీమ మరణించడమే కాకుండా దానికి సోకిన సూక్ష్మ క్రిములు కూడా నాశనమై పొట్ట మొత్తం ఇన్ఫెక్షన్ బారిన పడకుండా రక్షణ లభిస్తుందట. చీమల్లో కనిపిస్తున్న ఈ ప్రక్రియ వాటిలోని సమిష్టి తత్వాన్ని వెల్లడిస్తుంది. తమ కాలనీని ఉమ్మడి జన్యువుల్ని కాపాడుకోవడం కోసం అవి వ్యక్తి కన్నా సమిష్టికి ప్రాధాన్యత ఇస్తాయంటూ మరోసారి రుజువైందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.